ముందుగా పోలవరం జిల్లా. పోలవరం జిల్లా దీని ప్రధాన కేంద్రం ఏమని చెప్పుకున్నామండి? దీని జిల్లా కేంద్రం వచ్చేసి రంపచోడవరం. దీని జనాభా తీసుకుంటే 3,49,953 మంది ఉన్నారు. జనాభా కొంచెం తక్కువగానే ఉన్నారు ఇక్కడ. ఎందుకని? ఇది కూడా మనకి గతంలో చెప్పుకున్నాం, రాష్ట్రంలో ఏర్పడినటువంటి 26 జిల్లాలలో పూర్తిగా మన్యం జిల్లాలుగా లేదా అటవీ ప్రాంతం ఎక్కువ ఉన్నటువంటి జిల్లాలుగా మనకి అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, ఈ రెండు కూడా మన్యం జిల్లాలుగా పేరు పొందినాయి. ఇప్పుడు మరొక కొత్త మన్యం జిల్లాగా ఈ పోలవరం అవతరించనుంది. అంటే ఈ పోలవరం అంటే జిల్లాలో కూడా ఎక్కువగా అటవీ ప్రాంతమే విస్తరించి ఉంటుంది. అందుకనే ఇక్కడ జనాభా తక్కువ. మొత్తం జిల్లా మొత్తం మీద కూడా జనాభా ఎంత ఉన్నారయ్యా అంటే 3,49,953 మంది ఉన్నారు. మరి దీనికి ఎన్ని రెవెన్యూ డివిజన్లు ఉన్నాయా అంటే 2 రెవెన్యూ డివిజన్లు. ఒకటి రంపచోడవరం రెవెన్యూ డివిజను, ఇంకోటి చింతూరు రెవెన్యూ డివిజన్. అంటే రంపచోడవరం ఒక రెవెన్యూ డివిజన్ అయితే చింతూరు అనేది మరొక రెవెన్యూ డివిజన్. ఇక్కడ చూడండి, ఈ యొక్క జిల్లా పటం ఈ విధంగా ఉంది. ఇది మధ్యలో ఉన్నటువంటి చింతూరు రెవెన్యూ డివిజన్ అయితే ఇది వచ్చేసి రంపచోడవరం రెవెన్యూ డివిజన్. 2 రెవెన్యూ డివిజన్లతోటి ఈ పోలవరం జిల్లా అనేది రంపచోడవరం ప్రధాన కేంద్రంగా లేదా జిల్లా కేంద్రంగా ఏర్పడింది. దీని జనాభా 3,49,953 మంది. మరి ఇందుకు మండలాలు ఎన్ని ఉన్నాయా అంటే 12 మండలాలు ఉన్నాయి. అంటే ఈ పోలవరం జిల్లా ఎన్ని మండలాలతో ఏర్పడబోతుందయ్యా అంటే 12 మండలాలతో ఏర్పడబోతుంది. ఆల్రెడీ ఎన్ని రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి? 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. మరి ఈ 12 మండలాలు ఏంటయ్యా అంటే రంపచోడవరం, దేవీపట్నం, వై రామవరం, గుర్తేడు, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, ఏటపాక, చింతూరు, కోనవరం, వరరామచంద్రాపురం. ఇవి 12 మండలాలు పోలవరం జిల్లాలో ఉన్నటువంటివి. ఇది సమగ్రంగా పోలవరం ముఖ చిత్రం. కొత్తగా ఏర్పడబోయేటటువంటి పోలవరం జిల్లా ముఖ చిత్రం.